నిజంగా గొప్పతనానికి, గొప్ప స్థానానికి వెళ్ళాలని ఆశించేవారు కడపటి స్థానాన్ని ఎక్కువగా, అంటే వాటి యందు, హెచ్చించుకునే వాటి యందు మనసు ఉంచకూడదు. మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పరిచర్య చేసే మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన మాదిరి మన కొరకు విడిచిపెట్టారండి. హీ మోడల్డ్ సర్వెంట్ లీడర్షిప్ ఏంటంటే నాయకునిగా ఉంటూనే పరిచారపు మనస్సును కలిగిన మరి యేసయ్య ఆయన శిష్యుల పాదాలు కడిగినప్పుడు కూడా హీ టాట్ us హౌ టు బీ హంబుల్ అండ్ హౌ టు బీ అ లీడర్. ఒక నాయకునిగా ఉంటూ ఏ విధంగా దీన మనస్సును కలిగి ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించి చేసి చూపించినట్లుగా మనం సువార్తలలో గమనించగలం. సో యేసు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే మీరు పరిచారకులై ఉండాలి, అండ్ దెన్ అందరిలో లీస్ట్గా ఉండడానికి మీరు ఇష్టపడితే అప్పుడు గొప్పవారు అవుతారని అక్కడ ఎదురుగా ఉన్న చిన్నపిల్లల్ని ఎత్తుకొని చూపించి, ఇలాంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. చిన్నపిల్లలను ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరు గొప్ప అనే ఫీలింగ్ వారికి చాలా అరుదండి, మనకు కనబడదు యూజువల్గా.